చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. స్విమ్స్ లో ఒకరు మృతి చెందగా మరో 9 కేసులు నమోదయ్యాయి. తిరుమలేసుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండటంతో ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చలికాలం ఇంకా ప్రారంభమే కాలేదు. అయినా స్వైన్ ఫ్లూ వైరస్ H1N1 దడ పుట్టిస్తోంది. చిత్తూరు జిల్లాలో మరోసారి ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. వైద్య పరీక్షల్లో 9 మందికి వ్యాధి లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఒక మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన వారిని ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నారు. దాంతోపాటు వైద్యం చేస్తున్న డాక్టర్ కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఉన్న మిగిలిన రోగులకు ఈ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావరణం చల్లబడడంతో అక్కడ స్వైన్ ఫ్లూ వ్యాపించినట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు వస్తుంటారు. రద్దీ ప్రదేశం కావడంతో ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది. దీంతో భక్తులు కొంత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూను ఎదుర్కొనే చర్యలు పెద్దగా కనిపించటం లేదు. కనీసం మాస్కులను కూడా పంపిణీ చేయలేదు. దీంతో వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆస్మా రోగులు, క్యాన్సర్ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.